డొమినియన్. డొమినియన్ అంటే ఆధిపత్యం. ఆధిపత్యం దేవుని ప్రణాళిక. డొమినియన్, ద ప్లాన్ ఆఫ్ గాడ్. 144 కీర్తన, ఈ అధ్యాయం అంతా చదువుకుందాం స్టెప్ బై స్టెప్. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. God who empowers you for dominion. ఆధిపత్యానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని మన దేవుడు ఇస్తాడంట. ఓకే, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇది చూస్తే ఒక రకంగా శరీర రీతిగా ఉంటుంది, కానీ ఆత్మరీతిగానే ఇస్తాడు దేవుడు. ఓకే, ముందు ఆత్మలో ఇచ్చి ఆ తర్వాత శరీర రీతిగా మార్పు చూస్తాం. వి విల్ ఫస్ట్ సీ ఇన్ ద స్పిరిట్ అండ్ దెన్ ఇన్ ద ఫిజికల్ realm. మన ముందు ఏదైనా దేవుడు ఆత్మలో మాట్లాడతాడు. నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఓకే, He teacheth my hands to war and my fingers to fight. God is the teacher. అంటే దేవుడు ఏదైనా ఒక గురి మనకిచ్చాడా, ఒక వాగ్దానం ఇచ్చాడా, ఒక పని ఇచ్చాడా, ఆ పని నీ వల్ల కాదని దేవుడికి తెలుసు. గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలు చాలామంది జీవితాల్లో ఎందుకు నెరవేరవు అంటే, ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా నీలో జీవితంలో చేస్తాను అంటే నీ శక్తికి మించినది ఉంటుంది. గాడ్ ఆల్వేస్ గివ్స్ యూ బియాండ్ యువర్ ఎబిలిటీ అండ్ He wants you to depend on Him so that He will empower you to fulfill that. దేవుడు నీకు ఒక గురి కానీ దర్శనాన్ని కానీ వాగ్దానం మనకి ఇస్తే నీ సామర్థ్యానికి మించి ఉంటుంది అది. అందుకే నీకు అది నెరవేరక ముందు కూడా దేవుడు కావాలా, నెరవేరిన తర్వాత అలాగే ఉండడానికి కూడా నీకు దేవుడు కావాలా. యు నీడ్ గాడ్ ఆల్ యువర్ లైఫ్. హీ విల్ ఎంపవర్ యూ. అందుకే ఏదైనా ఇచ్చినప్పుడు, వాగ్దానం ఇచ్చినప్పుడు నాకు నెరవేరుతుంది అని కాదు ప్రార్థన చేయడం. ప్రభువా, అది నెరవేరడానికి గల సామర్థ్యము నాకు దయచేయి. అప్పుడు నీలో నువ్వు మార్పు చూస్తావు, మీ ఇంట్లో వాళ్ళు మార్పు చూస్తారు, నీలో వ్యక్తిలో మార్పు ఉంది. సడన్గా దావీదు గొలియాతుని చంపేశాడు. ఆధిపత్యము తర్వాత అందరు ఆశ్చర్యపోయారు. అన్నదమ్ములు ముందు అతను తిట్టారు. ఏం జరిగింది, ఏంట్రా నువ్వేం చేస్తున్నావు, ఎందుకు ఇప్పుడు యుద్ధం చూడడానికి వచ్చి రొట్టెల వంకన వస్తావా నువ్వు? యుద్ధములు ఏమైనా జరిగితే ఏంటి నీకు, కత్తి ఏదైనా జరిగినా, రథ వెళ్ళినా, గుర్రం తగిలినా వాళ్ళందరూ మందలించారు. అయినా నీకు కాదు, మీ నాన్నకు ఉండాలి, త్వరగా వచ్చేయమని కూడా నువ్వు యుద్ధం తిరుగుతున్నావు ఏంటని. కానీ అదే దావీదులో మార్పు దావీదే కాదు, ఇజ్రాయేల్ దేశం అంతా చూసింది. ఈ సంవత్సరం మీలో మార్పు మీ ఇంట్లో పిల్లలు, భార్య, భర్త, ఇరుగు పొరుగు వారు చూచుదురుగాక. లెట్ దెమ్, దే విల్ సీ ద డొమినియన్. నీ స్నేహితులు చూస్తారు, లుక్ అట్ దిస్ మ్యాన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హెమ్, లుక్ అట్ దిస్ ఉమెన్. నీ భర్తే గుర్తుపడతాడు, నీ భార్య గుర్తుపడతాడు, నీ పిల్లలు గుర్తుపడతారు, పని వాళ్ళు, ఇంటి వాళ్ళు, బంధువులు, ఆఫీసు కొలీకులు చూస్తారు. దీస్ ఆర్ నాట్ నార్మల్ పీపుల్. Everybody in the house, let my time of empowerment begin. Say that. ఇళ్లలో ఉండే వాళ్ళందరూ కూడా అనండి, దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చే కాలం ఆరంభమవును గాక అనండి. Every promise begins with an empowerment. సడన్గా ఏమీ లేకుండా నెరవేరిపోతుంది. No, it doesn't happen like that. You will surely make a difference. నీ సామర్థ్యం నీకు తెలిసిపోతుంది, అది గుర్తించి ఇతరులకు తెలిసిపోతుంది. ఎంతమంది ఉద్యోగం వచ్చిందో నీకు తేడా తెలుస్తుంది. సడన్గా ఒక 50,000 జీతం వచ్చేటప్పటికి తేడా తెలుస్తుందా లేదా? ఎస్. బైక్ కొనుక్కుంటావు, నీ సొంతంగా బట్టలు కొనుక్కుంటావు. యూ స్టార్ట్ సీయింగ్ దట్ ద ఎంపవర్మెంట్. దిస్ ఈస్ హౌ గాడ్ డస్. చదువుదాం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ బ్యాటిల్ ఇన్వాల్వ్డ్ బిఫోర్ ఎవ్రీ ప్రామిస్. ఏదైనా ఒక వాగ్దానము నెరవేరే ముందు యుద్ధం ఉంటుంది. సడన్గా పొందులేసాడు వాగ్దానం, దేర్ విల్ బి ఎ బ్యాటిల్. యూ విల్ నో ఇట్. నీకు తెలుసు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మోర్ దాన్ కాంకరర్స్ అని. తెలుగులో ఏమంటారంటే అత్యధిక విజయం పొందిన వారంట.
వాట్ యు మీన్ బై మోర్ దెన్ ఏ కాంకర్? అత్యధిక విజయం అంటే ఏంటి? అత్యధిక విజయం అంటే ఏంటో తెలుసా? దానికి ముందే నేను 100% నెగ్గుతాను అని తెలుసుకునేవాడే అత్యధిక విజయం పొందినవాడు. కష్టాలు రావని కాదు, బాధలు రావని కాదు, వాటిని 100% నేను జయిస్తాను అని ఎరిగినవాడే అత్యధిక విజయం పొందినవాడు. చాలామంది అంటే నెగ్గుతా, ఓకే బాగా చేద్దాం యుద్ధం, కరెక్టే. కానీ దేవుడితో ఉండేటువంటి విశ్వాసి చేసే పోరాటము ఏంటంటే అతనికి తెలుసు, నా పోరాటాలన్నిటిలో నేను విజయాన్ని పొందుతాను. ఎందుకు? నాలో ఉండే యేసయ్య సిలువలో ప్రతి దానిని జయించాడు. బికాస్ జీసస్ క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. విక్టరీ. వాట్ ఈస్ గ్లోరీ? విక్టరీ. గ్లోరీ అంటే ఏంటి? విజయము. క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి నీకు విజయం వస్తుంది. యుద్ధానికి ముందు కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని వ్యాధులు రావచ్చు, అప్పులు పడవచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అయితే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఈ సమస్య కంటే గొప్పవాడని నువ్వు ప్రార్థించి ముందుకెళ్ళిపోతున్నప్పుడు తప్పకుండా నీవు ఆ యుద్ధములో నెగ్గుతావు. యూ విల్ షూర్లీ ఫైట్. ఆయన నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోపరుచువాడు. నా జనులను నాకు లోపరుచువాడు. ఎంతమంది మీ పిల్లలు మీ మాట వినాలనుకుంటున్నారు? ఎంతమంది భార్యలు దేవుని చిత్తానుసారంగా నా కుటుంబం ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది భర్తలు నా కుటుంబం అంతా చక్కగా నాకు సహాయం చేసి నాకు తోడుగా ఉండాలనుకుంటున్నారు? యాస్, గాడ్ వాంట్ టు టీచ్ యూ. ఒకసారి దేవుడు నీకేం చేయాలో చెప్తాడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు యేసయ్యకి. అప్పుడు తండ్రి చెప్తున్నాడు, నా కుమారుడా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇంకోటి ఉంది. ఏంది ప్రభువా? ఏం సమాధులు ఖాళీ చేయాలా? ఎవరైనా ఏమైనా చేయాలా? లేదు, నువ్వు సిలువలోకి వెళ్ళక ముందు ఈ శిష్యుల యొక్క పాదాలు కడిగి తొడవాలి. దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. వినయం అంటే ఏంటి? అందరూ చెప్పండి, నా దేవుడు దీనుడు. దట్స్ అన్ యాక్ట్ ఆఫ్ హ్యూమిలిటీ హీ హ్యాస్ ఇన్ హిస్ హార్ట్. అంటే ఆయన సృష్టించిన సృష్టి, వాడు పాపి, చావుకి మరి యొక్క సిద్ధముగా ఉన్నవాడు. యేసుప్రభువారు వాడిని రక్షించాలా? అలాంటిది అతడి కాళ్ళు కడగడమా? ఎంతమంది తెలుసు యేసుప్రభువారు వారు కాళ్ళు కడిగారని, టవల్తో తుడిచారని? ఎస్, దేర్ ఆర్ సైన్స్ లైక్ దట్. నీకంటే కిందోడు ఎందుకు పనికిరాడు వాడిని, నువ్వు పెద్దోడు అయిపోయావు. ఈగో. సమ్టైమ్స్ గాడ్ టెల్స్ యు, ఎందుకు నువ్వు ఎవరి కాళ్ళు అయితే కడుగుతున్నావు, ఎవరిని చేస్తున్నావో ఆ నరులందరూ రేపొద్దున్న నీ పాదాలకు నమస్కరిస్తారు. యు సీ దట్. సో వాట్ గాడ్ సేస్ will lead you to dominion. Right down now I'm teaching you about dominion. If it's an act of humility, go do it. It will lead you to dominion. దేవుడు ఏదైనా చెప్తే నీ శరీరం అడ్డు రాకూడదు. ఎవరిదైనా కాలు పట్టుకోమన్నప్పుడు, ఏదైనా చేపించినప్పుడు, యా డూ ఇట్ సమ్ టైమ్స్. అందరూ చెప్పండి, దేవుడు ఏదైనా చెప్తే అది ఆధిపత్యానికి దారి తీస్తుంది. ఇప్పుడు ఆ శిష్యులు యుగ యుగములు ఆయన పాదాల దగ్గరే జీవిస్తారు. యు సీ దట్ వెన్ గాడ్స్ అంటే ఏంటి? ఇంత సర్వ సృష్టి నేను సృష్టించిన నా సృష్టికి నేను లోబడ్డం ఏంటి? ఆయన సృష్టికర్త, ఈజ్ ద క్రియేటర్. కానీ దేవుడు చూపిస్తున్నాడు అనమాట ఆధిపత్యానికి మూలం, డొమినియన్. మరి సాధారణంగా ఎక్కడో మొదలవదు, కుటుంబంలోనే మొదలవుతుంది రెబెలియన్. దేవుడు నేర్పిస్తాడు ఒక్కొక్కసారి. యుద్ధం అంటే అన్ని ఇలా డొమినియన్ ఇలా చేసేయడమే కాదు. గాడ్ టీచర్స్ యూ. ఆ సిలువలోకి వెళ్ళి నగ్నంగా వేలాడి బహిరంగంగా అవమానానికి గురై, గాయాలకు గురై మరణించడం అనేది. సో కొన్ని ఆధిపత్యానికి అస్తమానము ఈగో, అహంకారం పైనుండమే కాదు, దేవుడు చెప్పే కొన్ని విషయాలు, కొన్ని దీనమైన పనులు కూడా నిన్ను ఆధిపత్యానికి తీసుకెళ్తాయి. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఆయన సంఘము మరి ఆధిపత్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దొంగ ఎందుకు చంపుతాడు, ఎందుకు నశింపజేస్తాడు? ఆధిపత్యం కొరకు. నాకు ఆధిపత్యం ఉంది. రాజులు ఎందుకు చంపుతారు? అవతల రాజులని ఆధిపత్యం. నేనే రాజు, ఇంకెవరు ఉండకూడదు. ఒకళ్ళ మీద ఎందుకు అసూయ చెంది వాళ్ళని తక్కువ అంచనా వేస్తారు? నేనే గ్రేట్ రైట్. అప్పుడప్పుడు కొట్టుకోవాలి. పౌలు కూడా కొట్టుకున్నాడు. ఊరికే తన గురించి చెప్పి త్యాగం చేస్తుంటే పట్టించుకోరని ఇచ్చావరకుంటే మీరేమనుకుంటున్నాను? నేను కూడా పరలోకంకి వెళ్ళాను. నేను ఓకే, 3వ ఆకాశానికి ఎక్కిపోయా, కలిసా, నేను కూడా దెబ్బలు తిన్నా, ఇబ్బందులు పడ్డా, కష్టాలు పడ్డా, ఓడలో ఉన్నా అని పౌలు కూడా అన్నాడు. ఐ హ్యావ్ ఆల్సో సంథింగ్ టు బోస్ట్ ఇన్ మై ఫ్లెష్. ఇవే కాదు, మరి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చాలా నేను చేయగలిగాను. ఓకే,
అది ఉన్నవి అంటే దేవుని మహిమార్థమై చెప్పుకోవడానికి అతను తగ్గించుకొని తర్వాత చెప్పుకున్నాడు. బట్ అన్ యాక్ట్ ఆఫ్ డొమినియన్. 144 కీర్తన చదువుదాం. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నాయి. ఇఫ్ యు లెర్న్, నీ శత్రువులు వాళ్ళేలాగా వీళ్ళేలాగా లోకమంతా ఇలాగా, గాడ్ హ్యాస్ ప్లాన్. దేవుడు వారిని లోపరచడానికి నీకు ఆధిపత్యాన్ని నేర్పిస్తాడు. హి విల్ ఎంపవర్ యూ టు హ్యావ్ డొమినియన్. లెట్స్ రీడ్. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను. చూడండి, దావీదు అంటున్నాడు, నేను ఏదైనా నెగ్గాలంటే, వాళ్ళని నేను నెగ్గాలంటే నాకు ఎక్కడి నుంచి రావాలి ఆధిపత్యము? దేవుడి నుంచి. అందరూ చెప్పండి, నీ రాజ్యము నా జీవితంలో వచ్చును గాక. సో గాడ్ విల్ టీచ్ యూ. ప్రతిసారి వాళ్ళ మీదకి వెళ్ళి యుద్ధంకి వెళ్ళి నెగ్గడమే కాదు, అప్పుడప్పుడు తగ్గించుకోవాలి. అప్పుడప్పుడు వాళ్ళ ముందు ఓడిపోవాలా. ఆ తర్వాత దేవుడిని, యేసుప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఓడిపోయారు సిలువ మీద. అందరూ అనుకున్నారు ఓడిపోయాడు, కానీ వారికి తెలీదు ఆ సిలువ ప్రతి నాలుక ఆయన దేవుడని, ప్రతి మోకాలు వంగేటట్టు ఆ ఓటమిని విజయముగా దేవుడు మార్చబోతున్నాడు. పక్కన వాళ్ళు వెక్కిరిచ్చారు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరావయ్యా, దేవుని కుమారుడు అంట కదా, ఇన్ని అద్భుతాలు చేసి ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసావు, ముద్రలను లేపావు, ఎందుకు అలా ఓడిపోతున్నావు? నీకు నాకు ఆధిపత్యాన్ని నేర్పించడానికి సిలువ. హీ విల్ స్టార్ట్. నీకు తెలిసిపోతుంది, ఒక నెల 2 నెలలు, యూ విల్ సీ యు ఆర్ స్కిల్డ్ పర్సన్. దావీదు గొలియాతుకి వెళ్ళే ముందు దేవుడు అతను ట్రైనింగ్ ఇచ్చాడు, చీల్చేశాడు ఎలుగుబంటిని, తర్వాత సింహాన్ని. స్టెప్ బై స్టెప్, ఏమీ లేకుండా సడన్గా వచ్చేది ఆధిపత్యం. ఎంతమందికి అర్థం నేను చెప్పేది? ఎస్, గాడ్ విల్ టీచ్ యూ, హీ విల్ ఎంపవర్ యూ, యూ విల్ నో యువర్ ఎబిలిటీ బిఫోర్ యూ బోస్ట్. చూద్దాం. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడెదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. చూడండి, ద కీస్ ఫర్ డొమినియన్, ఆధిపత్యానికి గల సూత్రాలు. స్తుతి, వర్షిప్ ఈజ్ ఫర్ డొమినియన్. ప్రార్థన ఆధిపత్యం. వాక్యం వినడం ఆధిపత్యం ఇస్తుంది నీ కుటుంబంలో, నీ జీవితంలో. నెమ్మదిగా ఆధిపత్యం ప్రపంచం అంతా పెరుగుతుంది. డొమినియన్, వర్షిప్, ప్రేయర్, బైబల్ స్టడీ, వరాలు, గిఫ్ట్స్ గివ్స్ యూ డొమినియన్. ఫలాలు, ప్రేమ. నువ్వు అనుకుంటావు నేను ప్రేమించి తగ్గించుకుంటే ఈ రోజులు బాగాలేవు, అందరి ముందు తలొంచితే కుదరదు, ఫైట్ చేయాలా. కానీ నువ్వు వాడిని ప్రేమించావనుకో, దేవుడు వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. సో లవ్ బ్రింగ్స్ డొమినియన్, సిన్ బ్రింగ్స్ స్లావరీ. పాపము దాస్యత్యంలో పెడుతుంది. సిన్ పుట్స్ యూ ఇన్ స్లావరీ, నాట్ డొమినియన్. స్లావరీ. ఏదైనా పాపం చేసే ముందు, తప్పు చేసే ముందు, ఏదైనా పొరపాటు ఆలోచించుకోవాలి, అరే నేను దాస్యంలోకి వెళ్ళిపోతాను, ఐ విల్ గో ఇన్ టు స్లావరీ. ఓకే. మోసం, కుట్ర, ప్రేమించుకుంటారని మోసం చేయడం, పెళ్లి చేసుకుని మోసం చేయడం. పశ్చాత్తాపడి కొత్త జీవితం ఆరంభించవచ్చు. యూ క్యాన్ రిపెంట్ అండ్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్. మోసాలు దగ్గర ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు బాగానే ఉంటుంది, అబద్ధాలు, కానీ రేపొద్దున అవి నేను దాస్యంలోకి తీసుకెళ్ళిపోతాయి. డొమినియన్, ఫ్రూట్స్, వరాలు. ఈ దేవుడు నిజమైన వాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి, ఈ వాక్యము నిజ స్వరూపము చెప్పడానికి మనకి ఏం కావాలా? వాక్యము నిరూపించడానికి, వాక్యము నిజము, ఈ వాక్యము దేవునిదే అని నిరూపించడానికి మనకి ఏం కావాలా? ఫలాలా, వరాలా? వరాలు. వరాలు కావాలా? ఆధిపత్యానికి ఇవ్వడానికి వరాలు కావాలా? ఆధిపత్యము అనుభవించడానికి ఫలాలు కావాలా? ప్రార్థన కావాలా? స్తుతి కావాలా? సమయం తీయాలి. డొమినియన్. దీస్ ఆర్ ద కీస్ ఆఫ్ డొమినియన్. దీస్ ఆర్ ద కీస్ ఆఫ్ డొమినియన్. అప్పుడప్పుడు అనుకుంటారు వాడు తిట్టాడు, నేను కూడా తిట్టాలి. వద్దు, తిట్టక కామ్గా ఉండు, నువ్వు చూసుకో, వాడు నీకు లోపడతాడు. ప్రార్థించు, గదిలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించు, వాక్యం చదువు, నిలకడగా ఉండు, ఫలం చూపించు. దీస్ ఆర్ ద కీస్ ఆఫ్ డొమినియన్.
వాడి జీవిత కాలము నీ కింద ఉండేటట్టు దేవుడు చేసేస్తాడు. అందుకే పొరపాటున తప్పులు చేసేసామనుకోండి, మనం ఆధిపత్యాన్ని కోల్పోతాం. వి లూజ్ డొమినియన్, శత్రువుకు బలాన్ని ఇస్తాం. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడెదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి ఒకసారి 12కి వెళ్దాం. లెట్స్ గో టు 11 and 12. That our sons may be as plants grown up in their youth, that our daughters may be as cornerstones polished after the similitude of palace. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు, మూలరాయిల వలె ఉన్నారంట కుమార్తెలు. చూడండి, కుటుంబంలో పిల్లలు దేవుని భక్తులు ఎరగడానికి కారణం ఎవరు? తల్లి. మోషే అంత గొప్ప నాయకుడు అవడానికి కారణం తండ్రా తల్లా? తండ్రి తల్లి ఇద్దరు ఉన్నారు, ఇద్దరు లేవీయుడు. ముఖ్య కారణము తండ్రి లేవీయుడు, విశ్వాసం. కానీ ఆ తల్లి అక్కడ 4 సంవత్సరాలు పెట్టబట్టి, ఆ 4 సంవత్సరాలు బోధించిన విధానాన్ని బట్టి అతను గొప్ప నాయకుడు అయిపోయాడు. 40 సంవత్సరాల పాపం, రాజ్యం, డబ్బు, ఎంతమంది ఉన్న అనుభవాన్ని దాని అంతటినీ గెంటి వేయడానికి ఇప్పుడు ఈ రోజుల్లో పాపులారిటీ ఇవన్నీ కావాలా? ఇవన్నీ ఉన్నాయి. రాజు అతనికి తన తల్లి బోధించినవి అవన్నీ పక్కన పెట్టేసి దేవుని చిత్తానుసారంగా జీవించాలనేటువంటి రోషం కలిగిన వాడు మోషే. ద మదర్ taught him like that. The mother. So mother can teach something powerful. తండ్రి విశ్వాసం చూపడుతుంది, బట్ మదర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. యు సీ దట్. అంటే ఏంటి ఇప్పుడు ఈ ఆధిపత్యం? ఈ 11 వచనాల్లో ఎందుకు మనకు ఆధిపత్యం కావాలా? వై యూనిట్ డొమినియన్? వై? ఎందుకు ఆధిపత్యం కావాలా? మన పిల్లల భవిష్యత్తు కొరకు. వీ నీడ్ డొమినియన్ ఫర్ అవర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. దట్ అవర్ సన్స్ మే బి యాస్ ప్లాంట్స్ గ్రోన్ అప్ ఇన్ ద యూత్. మనము లోకమునకు వెలుగై ఉన్నాం. సంఘానికి ఆధిపత్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆధిపత్యం పొందుకోవాలని కోరుకుంటున్నాడు సంఘము. ఇది దేవుని చిత్తము. పక్కన చెప్పండి, ఇది దేవుని చిత్తము. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. Jude 1:8. లెట్స్ రీడ్ దట్. అటువల్లనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. చూడండి, కొంతమంది వాళ్ళకు వచ్చే కళలు, దర్శనాలు, వాళ్ళు చదివే వాక్యం, వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా వారిని అపవిత్రపరుస్తాయంట. మనకి ఇవన్నీ వద్దు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యూ రిసీవ్ అండ్ యూ పొజెస్ వాట్ యు హానర్. నీవు దేన్ని గౌరవిస్తావో దాన్ని పొందుకుంటావు. నీవు దేన్ని అవమానపరుస్తావో అది నీకు రాదు. చాలాసార్లు అడుగుతావు, నీకు రాదు, నీకు అర్థం కాదు. 10-20 ఏళ్ళు వృద్ధురాలు అయిపోతావు, నీకు రాదు. ఎందుకు రావట్లేదు? ఎక్కడో నువ్వు విమర్శించావు. హానర్ గుర్తుందా? హానర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద కింగ్డమ్. పరలోకంలో అందరూ దేవుడిని కనపడితే, ఎవరో మామూలు కనపడితే హలో జీసస్ అనరంట, స్తుతిస్తారంట కనపడిన వెంటనే. ఎందుకంటే దూతలందరూ ఏం చేస్తారంట ఆయన్ని? ద మూమెంట్ యూ గో యూ వర్షిప్. నువ్వు కలవాలనుకో తండ్రిని, అపాయింట్మెంట్ తీసుకొని నువ్వు స్తుతిస్తావు. ముందు ఒక అరగంట, గంట స్తుతించే లోపు ఆయన అడగాల్సినవి అన్ని క్లారిఫై అయిపోయి వెళ్ళిపోతావు నువ్వు. సో వర్షిప్ ఈజ్ పవర్ఫుల్. హానర్, హీ విల్ ఎంపవర్ ద హానర్, ద వన్ హూ హానర్స్. అందుకే చూసుకోవాలి. అప్పుడప్పుడు పశ్చాత్తాపంతో డీప్కి వెళ్తే చెప్తాడు, ఓ ఈ చేసావు, నువ్వు ఇలా చేసావు. కానీ పశ్చాత్తాపం రిపెంట్, తర్వాత పశ్చాత్తాపడితే దెన్ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సైతానుడు అంట దేవుడి మీద దుర్భాషలు ఆడతాడంట, బ్లాస్ఫమస్ వర్డ్స్. వాడు దేవుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడంట. హీఈస్ ఎ బ్లాస్ఫమర్. హీఈస్ ఎ బ్లాస్ఫమర్. సో బ్లాస్ఫమీ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద కింగ్డమ్. వాడికి ఆధిపత్యాన్ని ఇచ్చాడా దేవుడు? ఇవ్వలే. ఒకప్పుడు ఆధిపత్యం కలిగిన వాడే ఆ లూసిఫర్ అనేటువంటి వాడు. కెరూబు, అభిషేకం పడినట్టు కెరూబు. 2 రెక్కలు ఇలా ఉంటాయంట, దేవుని కవరింగ్. వాడిని అహంగా కవరింగ్గా వాడాడంట. దేవుడి కవరింగ్ అంటే అందరూ మిగిలిన దూతలన్నీ లోబడాల, అంత ఆధిపత్యం కలిగిన వాడు. ఎప్పుడైతే దూషించాడో పరలోకంలో కాకుండా భూలోకంలో కూడా ఉండదు వాడికి. చాలామంది సంవత్సరము ఇతరులను ఘనపరచడము నేర్చుకుంటారు.
యు నీడ్ టు హానర్. అవతల అవమానపరిచిన లెర్న్ టు హానర్. హానర్ ఈజ్ ఎ వెరీ బిగ్ కీ ఫర్ ఎగ్జాల్టేషన్, ఫర్ డొమినియన్. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే వారి దేహములకు ఆరోగ్యాన్ని దయచేయండి. లార్డ్ జీసస్ బ్లెస్ దెమ్. ఒక్కరు కూడా, ఒక కుటుంబములో ఎవ్వరు కూడా ఏమని మృతి చెందకుండానట్లు వారిని నీ అభిషేకముతో నింపి వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. అదే కాదు, ఆర్థికంగా వారిని ఆశీర్వదించండి. ఆరోగ్యములో వారి దేహంలో ఎముకలను, కండరాలను, మాంసములను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. రానున్న రోజుల్లో అయ్యా వారు ఎదిగి ఏ రీతిగా ఆధిపత్యము చలాయించాలో ఆ కృపను వారికి దయచేసి వారు వారి కుటుంబాన్ని ఈ సంవత్సరం 2022 6వ దినాన్ని ఆధిపత్యం ఇచ్చావు గనక ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో అనారోగ్యాల మీద, అప్పుల మీద, పాపం మీద, అయా అన్ని కష్టాల మీద వారికి అధికారాన్ని ఇచ్చి పరిపాలించేటువంటి కృప వారికి దయచేసి సమృద్ధి గల జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.